హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు రమ్య వ్లాగ్స్. నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మా అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం మా దగ్గరకు వస్తున్నారని చెప్పేసి. సో ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. మేము ఇంకా నెక్స్ట్ డే మా డాడీకి ట్రిప్స్కి వెళ్ళాలని ఉంది. అంటే లైక్ టెంపుల్స్కి వెళ్ళాలంటే మా డాడీకి చాలా ఇష్టము. అండ్ అందులో నరసింహస్వామి టెంపుల్కి అండ్ అలాగే పూరి జగన్నాథ్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకునేవాడంట. అండ్ ఎప్పుడు మాతో కూడా అనేవాడు, మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా పూరి జగన్నాథ్కి అండ్ అలాగే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి. సో ఇంకా మా డాడీ చెప్పిన దాన్ని బట్టి ఓకే ప్లాన్ చేసుకుందామని చెప్పేసి అయితే ప్లాన్ అయితే చేసుకున్నాము. యాక్చువల్లీ మేము ఉండేదైతే పర్లాకిమిడి అని చెప్పేసి ఆంధ్ర ఒడిస్సా బార్డర్, పాతపట్నం ఆంధ్ర అండ్ పర్లాకి వచ్చేసి ఒడిస్సా 2 కిలోమీటర్స్ డిఫరెన్స్ అంతే. అండ్ సో మాకు ఇక్కడ నుంచి పర్లాకి నుంచి వచ్చేసి 220 కిలోమీటర్స్ ఎంతో ఉంది. సో మేమేమనుకున్నామంటే ఫస్ట్ ఇక్కడ నుంచి భువనేశ్వర్కి వెళ్ళి లింగరాజ్ టెంపుల్ అండ్ అక్కడ నుంచి కొనార్క్ అండ్ పూరి జగన్నాథ్ చూసుకొని వద్దాం అనుకున్నాము. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా డాడీ వాళ్ళు ఉండేదే 4 days అండ్ 2 days ఈ ట్రిప్కి పోయి ఇంకా 1 day సింహాచలం అటు వెళ్తే కష్టం అయిపోతుంది, వద్దు ఒక రోజైనా రెస్ట్ ఉండాలి అని చెప్పేసి అన్నారా. ఇంకా సరే లింగరాజ్ టెంపుల్ వద్దు, ఇక్కడ పూరి కోట వెళ్దాం అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి మా దగ్గర నుంచి ఇంకా ఫస్ట్ డైరెక్ట్ పూరి జగన్నాథ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 5 o'clock అంతా స్టార్ట్ అయ్యాము. ఇంకా టిఫిన్స్ ఏమీ చేయలేదు, ఇంకా అది అయితే కష్టం అయిపోతుంది అని చెప్పేసి. బట్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. ఎందుకంటే కొంచెం అమ్మ వాళ్ళకి ఒరిస్సా సైడ్ ఫుడ్ అంతా నచ్చదని మాకు ఎలాగో తెలుసు, మనకేం నచ్చదు. సో సాటిస్ఫైడ్గా తినలేరు కదా, సో అందుకే అని చెప్పేసి ఆఫ్టర్నూన్కి అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. అండ్ ఆ రోజు మా అదృష్టమో ఏంటో కానీ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉండింది. అండ్ ఇంకా సరే మాకు ఇంకా అప్పటికే 7:30, 8 అయ్యిందేమో, అప్పటికే బాగా ఆకలి అనిపిస్తున్నది. ఇంకా సరే అని చెప్పేసి ఒక దగ్గర ఆపేసి, ఇక్కడ చిన్న హోటల్ ఉన్నింది, టిఫిన్ హోటల్ ఉంటే ఇంకా అక్కడైతే ఆపాము. ఆపి ఏవో చాలా వెరైటీసే ఉన్నాయి టిఫిన్స్. సో ఇంకా ఆపేసి ఫస్ట్ అయితే తిందాము, తర్వాత స్టార్ట్ అవుదాం అని చెప్పేసి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మా అమ్మేమో మా పాపకు తినిపిస్తుంది. నాకేంటంటే మా అమ్మ ఉంటే నాకు మా పాపను చూసుకుంటే అవసరమే ఉండదు అనిపిస్తుంది. ఇంకా అన్నీ మా అమ్మనే చేసిద్ది, దానికి తినిపించేది కానివ్వండి, ఎవ్రీథింగ్. సో పుట్టినప్పటి నుంచి మా అమ్మ చూసుకునేది కదా, కొంచెం అట్లా అలవాటు అయిపోయింది మా అమ్మతో. అండ్ ఇంకా మా అమ్మ దానికి తినిపిస్తుంటే ఇంకా మేమైతే తినేస్తున్నాము. ఇక్కడ మా డాడీ అండ్ మా నాన్నమ్మ వాళ్ళంతా ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నారు, నేనైతే పూరి ఆర్డర్ చేసుకున్నాను. నాకు ఇడ్లీ ఎందుకో అంత నచ్చదు. అండ్ ఇంకో పక్క దోశ కూడా వేస్తున్నారు. ఓకే టేస్ట్ చేద్దామని అయితే దోశ తీసుకున్నాం. అండ్ దోశ టేస్ట్ కూడా బాగుండింది. అండ్ నార్మల్గా మనం హైవేలో ఇలాంటి హోటల్స్ దొరకడమే కష్టం. ఒకప్పుడు కోవిడ్ ముందు చాలా హోటల్స్ ఉండేటివి, సో ఇప్పుడు చాలా తక్కువైపోయాయి అసలు హైవేస్లో. ఇంకా ఏదో ఒకటి దొరికిందే ప్రసాదం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే తిన్నాము. అండ్ తిని బయటకు వస్తుంటే ఇక్కడ మా పాప పక్కన ఎవరో ఉన్నారు, చిన్న పాప ఉంది, ఆ పాపతో వెళ్ళిపోతా అని ఏడుస్తుంది అది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా కార్లో వచ్చి స్టార్ట్ అవుదామని చెప్పేసి నేను వచ్చి కూర్చున్నాను. దాన్ని తీసుకొని వచ్చి కూర్చుండే లోపల అది డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి డ్రైవ్ చేస్తా అని తిప్పుతా ఉంది స్టీరింగ్ని. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ దారిలో ఈ జీడిపప్పు చెట్లు కనిపిస్తున్నాయి. సో అవే మా అమ్మ వాళ్ళకి చెప్తున్నాను, ఇవే జీడిపప్పు చెట్లు అని చెప్పేసి. అంటే మాకు కర్ణాటక సైడ్ అసలు పండవు కదా, సో వాళ్ళకి తెలీదు, చూడలేదు కూడా. సో ఈ సైడ్ ఎక్కువ ఉంటాయి కదా, సో అవే చూపిస్తున్నాను. అండ్ జీడిపప్పు కింద ఇవి పూత కూడా వస్తుంది కదా, అది కూడా తింటారు అని అయితే చెప్తున్నాను. అండ్ ఇంకా అక్కడ దారిలో వస్తుంటే మ్యాంగోస్ కనిపించాయి, ఫస్ట్ సీజన్ కదా అని చెప్పేసి ఒక 2 kgs అయితే తీసుకున్నాము. 1 kg వచ్చేసి 120 rupees ఎంతో అంట. అండ్ ఇది పక్కనే చెట్టుకి ఇది జీడిపప్పు ఉంటే తీసుకొని వచ్చాడు మా ఆయన చూపిద్దామని చెప్పేసి. ఇంకా చూపించేసి ఇంకా మ్యాంగోస్ అన్ని తీసుకొని స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ స్టార్ట్ అయ్యాము. అస్సలు రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకైతే లైక్ లిటరల్లీ ఏదో కేరళలో ఉన్నానేమో అన్న ఫీల్ అయితే వచ్చింది, అంత మంచిగా ఉంది. అంటే ఆ రోజు ఆ క్లైమేట్కో ఏమో తెలీదు, అంత మంచిగా అనిపించింది. అండ్ రూట్ అయితే 1 wayనే, మేము రెగ్యులర్గా ఇటు రాము. నార్మల్గా అయితే భువనేశ్వర్కి వెళ్తాము, భువనేశ్వర్ నుంచి కొనార్క్ అటు చూసుకొని పూరికి వస్తాము. సో అందుకే మాకు ఇది కొత్త అనిపించింది అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఈ క్లైమేట్కి మా అమ్మ వాళ్ళు బొరుగులు చేసుకొని వచ్చినారు, మా అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చేటప్పుడే తీసుకొని వచ్చినారు. సో అవి కొన్ని ఉంటే అవి కూడా పట్టుకొని వచ్చాను అండ్ అవే తింటూ ఉన్నాను. క్లైమేట్కి చాలా అంటే చాలా బాగా అనిపించింది.
అండ్ ఈ రూట్ అయితే అదిరిపోయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫోటోషూట్స్కి అయితే మస్తు అంటే మస్తు ఉంటుంది చూడండి. ఇంకా మేమైతే ఇంకా ఆల్మోస్ట్ పూరి దగ్గరకు వచ్చేసాము. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది మెయిన్ బస్ స్టాండ్ అంట. నాకైతే దీన్ని చూసి బస్ స్టాండ్ అనిపించలేదు, ఏదో మినీ బంగ్లా ఉన్నట్టు అనిపించింది. అంత మంచిగా అనిపించింది అసలు బస్ స్టాండ్. అండ్ మేము ఎప్పుడు రెగ్యులర్గా ఈ రూట్లో రాము కాబట్టి తెలీదు. సో మేము ఎప్పుడు భువనేశ్వర్ టు పూరి నుంచి చిలిక అటు వెళ్ళిపోతాము. సో ఒకసారి ఏమైందంటే మేము చిలిక చూసుకుందాము, అక్కడ నుంచి డైరెక్ట్ కార్ షిప్లోనే వేసేసి అటు వెళ్ళిపోవచ్చు అనుకొని వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే 4:30కే లాస్ట్ బోట్ అంట. సో మిస్ అయిపోయింది. అండ్ రూట్ మ్యాప్ చూస్తున్నాము, రూట్ మ్యాప్ మొత్తం వాటర్లోనే చూపిస్తుంది. మాకు ఆ రోజు అసలు మేము పడిన తిప్పలు అసలు ఎవరు పడి ఉండరేమో, అంత దారుణంగా చూడు. మాకైతే ఏంటంటే రూటే తెలియట్లేదు, అసలు రూటే లేదు. ఎక్కడెక్కడికో వచ్చి తిరిగి చిన్న పల్లెటూరులో వచ్చాము. అది కూడా యాక్చువల్లీ ఇంటికి 10 o'clock అంత రావాల్సింది, నైట్ మాకు 2 o'clock అయిపోయింది. అక్కడ నుంచి మెయిన్ రోడ్కి వచ్చేకి, మాకు చిలికా దగ్గర నుంచి మెయిన్ రోడ్కి వచ్చేకి మాకు లిటరలీ 4 hours పట్టింది. చిన్న విలేజెస్లో పల్లెటూర్లలో వచ్చాము. మాకైతే ఒక సైడ్ భయం అవుతుంది, వెనక్కి తిరిగి చూస్తే ఒక్క కార్ లేదు, ఒక్క బైక్ లేదు. అంత భయంతో మెయిన్ రోడ్కి వచ్చే వరకు ఇంకా అంత భయంగా ఉండింది. సో ఎవరైనా చిలికాకి వెళ్ళే వాళ్ళు ఉంటే 4:30 లోపలే వెళ్ళండి, లేకపోతే కష్టం అవుతుంది. అండ్ ఇంకా ఫైనల్లీ మేమైతే పూరి జగన్నాథ్కి వచ్చేసాము. అండ్ రోడ్ చూసారా ఎంత పెద్దగా ఉంది. అండ్ అంత జనాలు కూడా ఉంటారు కాబట్టి ఇంత రోడ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ ఇక్కడ పార్కింగ్ అయితే వచ్చేసాము. అండ్ పార్కింగ్కి లోపల పెట్టాలి కార్స్ అన్ని. అండ్ ఇదంతా వచ్చేసి కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ టైం మేము ఆగస్ట్లో వచ్చాము. ఆగస్ట్లో వచ్చినప్పుడు అయితే పార్కింగ్ అయితే ఎంత అంటే అంత కష్టం అయిపోయింది మాకైతే. అండ్ చాలా క్రౌడ్ ఉంది. మాకు పార్కింగ్కి లిటరల్లీ 45 to 50 minutes పట్టింది చూడండి. కార్ పార్కింగ్ హ్యూజ్ ట్రాఫిక్ ఉన్నది. ఒక్క వెహికల్ వెళ్ళేకి ఒక 10 to 15 minutes తీసుకుంటాడు. అండ్ దాని వెనక ఇంకొక వెహికల్ వెళ్ళాలంటే చాలా వన్ వే, అది కాకుండా అసలు చాలా కష్టమైంది. అండ్ లిటరలీ లైక్ 4-5 monthsలో ఇంత కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ చాలా ఫాస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇంకా కార్ అయితే పార్క్ చేసేసి ఇంకా వెళ్తున్నాము. అండ్ మళ్ళీ అక్కడి నుంచి లైక్ 3 kilometers ఎంతో నడుచుకుంటా వెళ్ళాలి. సో ఫస్ట్ ఇక్కడైతే కోనేరు అంటారు కదా, అది ఉంది. అండ్ ఇక్కడ బాత్ చేసేవాళ్ళు స్నానాలు ఇక్కడే చేసుకొని డైరెక్ట్ టెంపుల్కి దర్శనంకి వెళ్తారు. అండ్ ఇక్కడ నుంచి వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, లైక్ కొన్ని ఫ్రీ వెహికల్స్ కూడా ఉంటాయి సీనియర్ సిటిజన్స్ కోసము. అండ్ అలాగే కొన్ని వ్యాన్స్ ఉంటాయి, లైక్ అప్ అండ్ డౌన్ 20 rupees అట్లా ఛార్జ్ చేస్తారు. అండ్ ఇలాంటి చిన్న ఆటోస్ అయితే లైక్ 100 rupees ఎంతో ఛార్జ్ చేస్తారు. అంటే పెద్ద వెహికల్స్ అంటే ఇంకా అది ఫుల్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఇంకా అంతసేపు వెయిట్ చేసే అవసరం లేదనుకుంటే ఇలా చిన్న ఆటో లాగా ఉంటాయి. సో వాడు 100 or 150 అలా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అండ్ డిపెండ్స్ అంతే. సో ఇదంతా వచ్చేసి ఒక చిన్న ఊరి లోపల సందులు ఉంటాయి కదా, ఆ సందుల్లో తీసుకొని వెళ్ళి డ్రాప్ చేస్తాడు. బట్ దాంట్లో వెళ్ళడం మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది, అంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎక్స్ప్లోర్ చేసేకి అంత లేదులేండి, మొత్తం కంప్లీట్గా చిన్నదంటే చిన్న రోడ్, ఒక చిన్న ఆటో ఒక్కటే వెళ్ళేకైతుంది. అపోజిట్లో ఏదైనా వెహికల్ వచ్చినా కూడా వెళ్ళలేదు, అంత చిన్న రోడ్ అది. ఇంకా అక్కడ ఆటో దిగేస్తే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇక్కడ నుంచి 200 meters ఏమో అంతే. సో అక్కడికి నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో మాకు ఇట్లా శిల్పాలు చెక్కేది కనిపించింది, లైక్ కట్టెతో చెక్కుతున్నారు. అండ్ ఒకప్పుడు ఇట్లా పూరి జగన్నాథ్లో దేవుళ్ళని కూడా ఇలా లైక్ కట్టెలతోనే చెక్కారంట ఒకప్పుడు. అండ్ దీనికి చాలా పెద్ద చరిత్రే ఉంది. సో ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. అట్లీస్ట్ ఒక 2 to 3 members అయినా నాకు కమెంట్ చేస్తే మాత్రం 100% పోస్ట్ చేస్తాను, డ్యామ్ షూర్ పక్కా చేస్తాను. అండ్ ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్తున్నాము. మాకు ఇంకా రావట్లేదు క్యూ లైన్. సో అప్పుడు మాకు తెలిసింది ఓకే లైన్ ఎక్స్టెండ్ చేశారు, ముందుకు పెట్టారు అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము ఇక్కడ ఆటోలో వచ్చి కూడా వేస్ట్ అనమాట. సో ఇంకా సరే అని వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా అదే పూరి జగన్నాథ్ టెంపుల్. అండ్ పైన ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, పైన జెండా ఉంది కదా. అండ్ ఇక్కడ ఒక ఏంటంటే మనకి గాలి ఎటొస్తుందో దానికి ఆపోజిట్లో ఫ్లాగ్
లైక్ జెండా ఎగురుతూ ఉంటుందంట. అండ్ మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది అబ్జర్వ్ చేయండి. అండ్ ఇట్స్ డ్యామ్ ట్రూ. అండ్ మనకి ఆపోజిట్లోనే మనకి గాలి ఎటు వీస్తుందో అటు ఆపోజిట్లోనే ఆ ఫ్లాగ్ ఎగురుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంటర్ అయితే అవుతున్నాము. అండ్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ కాదు, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 500 మీటర్స్ వెళ్ళాలి క్యూలోకి వెళ్ళాలంటే. సో ఇంకా అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ వెళ్ళి లోపలికి వెళ్ళాలి. బట్ ఇక్కడ లైక్ ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది క్యూలో వెళ్ళడము. ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్యూలో స్టార్ట్ అవుతాం కదా, ఒక 200 మీటర్స్ లైక్ బార్కెట్స్ పెడతారు. ఒక 200 మీటర్ ఒక 6 to 7 బార్కెట్స్ పెడతారు. ఆ బార్కెట్ అంతా నిండినాక 200 మీటర్స్ బార్కెట్ అంతా నిండినాక ముందు బార్కెట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వదిలేస్తారు. అది ఖాళీ అయినాక మళ్ళీ వెనకల వాళ్ళని పంపిస్తారు. అక్కడ నుంచి పైనకి వెళ్ళే వరకు అలాగే ఉంటుంది. టెంపుల్ మెయిన్ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళే వరకు అట్లే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్తాం కదా, చాలా అంటే చాలా కష్టం అసలు. అండ్ ఎలా అంటే అలా వెళ్ళిపోతుంటారు. అండ్ ఇంకా మెయిన్ టెంపుల్ దేవుడి దగ్గరికి వెళ్ళాకైతే ఇష్టం వచ్చినట్టు తొక్కేసుకుంటారు. నాకు అది పెద్ద డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. అక్కడ కొంచెం బార్కెట్స్ పెట్టి కొంచెం లైన్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. అండ్ సో ఫైనల్లీ ఇంకా దర్శనం అయితే అయిపించేసుకొని అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళు గాజులు అవి ఇవి తీసుకుందామని అంటే వచ్చామంటే వచ్చినందుకు ఏవో ఒకటి తీసుకోవాలి కదా, లైక్ మెమొరీగా. అంటే పక్కన ఉంటారు కదా మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఒక బ్యాంగిల్స్ ఏదో ఒకటి తీసుకుందామని చెప్పేసి అయితే చూసి తీసుకుంటున్నారు. అండ్ అలాగే నన్ను కూడా తీసుకో అంటే లైక్ చూస్తున్నాను. చూసుకొని కొన్ని బ్యాంగిల్స్ కడాస్ అవి ఇవి తీసుకున్నాం ఇంకా. అండ్ లైక్ మాకు 3 hours పట్టిందేమో దర్శనము. అండ్ ఇంకా దర్శనం అంతా అయిపించేసుకొని అండ్ ఇంకా మేము లంచ్కి మేమే ఫుడ్ అంతా తెచ్చుకొని ఉన్నాం కదా, సో ఇంకా వెళ్ళి ఎక్కడన్నా తిందాంలే అని అయితే అనుకున్నాం ఇంకా. సో వై నాట్, పక్కనే గోల్డెన్ బీచ్ ఉంది మాకు ఇక్కడ పూరికి దగ్గరే కదా అని చెప్పేసి గోల్డెన్ బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సరే ఇంకా అక్కడికే వెళ్ళేసి ఇంకా లంచ్ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఈ బ్యాంగిల్స్ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా మళ్ళీ కార్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళాలి కదా. మాకు అక్కడికే చాలా అయిపోయింది పాపని ఎత్తుకొని. ఇంకా మా డాడీ చూసారా ఎలా తిప్పుతున్నాడు, దానికి స్టంటులు చేపిస్తున్నాడు అటు ఇటు తిప్పుకుంటా. ఇంకా మా మమ్మీ ఏమో పక్క నుంచి ఎంతసేపు ఎత్తుకుంటావు, దింపి నడిపి అని చెప్పేసి. యాక్చువల్లీ ఆ రోజు బాగా చల్లగా ఉన్నింది, లేకపోతే ఈ మామూలుగా మనకి ఏప్రిల్ అంటేనే ఈ ఒరిస్సా సైడ్ ఎంత అంటే అంత ఎండలు ఉన్నాయి. ఇంకా కొన్ని అవి ఇవి స్వీట్స్ తీసుకున్నాము. అదేదో స్వీట్ అంటే ఇక్కడ ఫేమస్ అంట, సో ఆ స్వీట్ లైక్ ప్రసాదము రవ్వ లడ్డు చేస్తారు లోపల ప్రసాదం, అదైతే చాలా టేస్టీగా అనిపించింది నాకు. అవి కూడా తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా. అండ్ ఇంకా పూరి జగన్నాథ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా చిన్న చిన్న షాపింగ్ స్వీట్స్ ప్రసాదాలు అన్నీ తీసేసుకొని అయితే స్టార్ట్ అయిపోయి ఇక్కడ గోల్డెన్ బీచ్కి అయితే వచ్చాము. అండ్ గోల్డెన్ బీచ్కి ఇక్కడ ఒక సైడ్ లోపలికి వస్తే ఇక్కడ నుంచి లేదు, ఎంట్రీ లేదని చెప్పేసి మళ్ళీ వెనక్కి పంపించాడు. అండ్ మళ్ళీ వెనక నుంచి మళ్ళీ తిప్పుకొని వేరే దగ్గర కార్ పార్క్ చేసి అయితే ఇంకా వచ్చి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మేము టికెట్స్ వచ్చేసి చైర్స్ ఉంటాయి కదా, చైర్స్ అండ్ అలాగే లైక్ అంబ్రెల్లాస్ ఉంటాయి కదా, అవి తీసుకుంటున్నాము. అండ్ నార్మల్గా సింగిల్ చైర్ అయితే 20 రూపీస్ అంట, అంబ్రెల్లా విత్ అంబ్రెల్లా తీసుకుంటే 50 రూపీస్, అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో మేమైతే నార్మల్ చైర్స్ ఒకటే తీసుకున్నాము. సో ఒక 10 to 15 minutes చిల్ అవుదామని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం మా అమ్మ బీచ్కి వస్తుంది, ఎప్పుడే వెళ్ళలేదంట. సో మనకి అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా, మన పేరెంట్స్ని ఇలా ట్రిప్పులకి తీసుకొని వెళ్ళడం అంటే అదొక తెలియని హ్యాపీనెస్. అండ్ మీలో ఎంతమందికి ఉంటుందో నాకు తెలియదు, బట్ నాకైతే చాలా అంటే చాలా, అంటే నాకు అదేదో తెలియదు, మా మమ్మీని తీసుకెళ్ళడం కూడా అంత అనిపించదు, మా డాడీని తీసుకెళ్తుంటే అదొక హార్ట్ ఫుల్ఫిల్డ్గా ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది నాకైతే. ఇంకా సరైన బీచ్ అయితే వచ్చాము. బీచ్కి వచ్చాక మా అమ్మని ఎల్లు అంటే కూడా లేదు నేను వెళ్ళనంటది. వెళ్ళి ఆడమా ఒక 5 to 10 minutes అంటే లేదు వద్దనింది. ఇంకా సరే ఊరికి అట్లా వాక్ అన్నా చెయ్యంటే లేదు నో అనింది. ఇంక సరే ఊరికే వెళ్ళు అంటే ఇంకా ఒక 2-3 minutes అట్లా వెళ్ళి వచ్చిందేమో అంతే. అండ్ మా మమ్మీ మా డాడీ కలిసి ఎప్పుడు ఫోటోషూట్స్ అవి కూడా చాలా అంటే చాలా తక్కువ, ఫొటోస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడో పెళ్ళప్పుడు తీపించుకునే ఫొటోసే. ఇంకా తర్వాత లైక్ వీ కెన్ కౌంట్ ఆన్ హ్యాండ్స్ మీద కౌంట్ చేయొచ్చు, లైక్ 10 to 15 ఫొటోస్ ఉంటాయేమో అంతే.
సో ఇంకా అందుకే కొంచెం ఫోటోషూట్ కూడా చేద్దామని చెప్పేసి ఇంకా ఇద్దరికి ఫోటోషూట్ కూడా చేసాము. ఇంకా ఫోటోషూట్ ఇంకా అంతా అయిపోయి లంచ్ చేసేసుకొని అక్కడే చల్ల క్లైమేట్ ఉందని ఇంకా అక్కడే లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. రిటర్న్ లైక్ 4 or 5 అయిందేమో స్టార్ట్ అయ్యే లోపల. ఇంకా స్టార్ట్ అయ్యి మళ్ళీ లైక్ 5 hours ఎట్లయినా పట్టిద్ది. ఇంకా మళ్ళీ నైట్ వచ్చేసి మేము 10 o'clock అంతా ఇంటికి వెళ్ళిపోయాం. తొందరగానే వెళ్ళిపోయాం, ట్రాఫిక్ తక్కువ ఉన్నది ఈవినింగ్. సో ఇంకా తొందరగానే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అయితే తినేసి రెస్ట్ అయితే తీసుకున్నాం మేము. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.